అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్ ఇచ్చింది. సీజ్ ఫైర్ ఒప్పందానికి ఇరాన్ నో చెప్పడంతో ఇవాళ రాత్రికే ఇరాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తాననే ట్రంప్ ప్రకటన సంచలనంగా మారింది. నిజంగానే ఇరాన్ని ట్రంప్ ఇవాళ నాశనం చేయబోతున్నాడా? ట్రంప్ కండిషన్లకు ఇరాన్ ఎందుకు నో చెప్పింది? ఇవాళ రాత్రి 8 గంటలకు ఏం జరగబోతోంది? ఈ యుద్ధంతోనే మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలకబోతున్నారా? వరల్డ్ వార్ జరిగితే భారత్లో పరిస్థితులేంటి? అమెరికాకు ఇరాన్ షాకుల మీద షాకులిస్తోంది. తాజాగా అమెరికా ప్రతిపాదించిన సీజ్ ఫైర్ ఒప్పందాన్ని లెక్క చేయలేదు ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై తమ దాడులు కొనసాగుతాయని ఇరాన్ సైనిక కమాండ్ ప్రతినిధి ఘాటుగా హెచ్చరించారు. చర్చల్లో భాగంగా ఇరాన్, అమెరికాకు మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్ ద్వారా తన సందేశాన్ని వెల్లడించింది. తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరాన్ సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. అయితే యుద్ధం శాశ్వతంగా ముగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఇరాన్ అమెరికాకు వార్నింగ్ ఇజ్రాయెల్ ఇరానీ ప్రజలను హెచ్చరిస్తూ ఓ సందేశాన్ని పంపింది. ఇరానీయులు ఎవరూ రైళ్లెక్కొద్దు, రైళ్లలో ప్రయాణించొద్దని, రైల్వే లైన్లకు దూరంగా వెళ్లిపోండి, ఏ క్షణమైనా రైళ్లపై దాడి జరగొచ్చు, మీరు బతకాలి అంటే రైలు ప్రయాణాలకు దూరంగా ఉండండి అంటూ ఓపెన్గానే వార్నింగ్ ఇచ్చేసింది ఇజ్రాయెల్. రైళ్లు, రైల్వే లైన్లు, రైల్వే ఆయిల్ డిపోలు, రైల్వేలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలని, ప్రయాణాలు రద్దు చేసుకోండి అని స్పష్టమైన వార్నింగ్స్ విడుదల చేసింది ఇజ్రాయెల్. మరోవైపు ఇజ్రాయెల్ హెచ్చరికలపై ఇరాన్ స్పందించింది. సౌదీ అరేబియా, ఖతార్, గల్ఫ్ దేశాలకు వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. గల్ఫ్ దేశాల్లోని ప్రజలు ఎవరూ జాతీయ రహదారులపై ప్రయాణించొద్దు, బ్రిడ్జిలపైకి వెళ్లొద్దు, రోడ్లపైకి రావద్దు, బ్రిడ్జీలు అన్నింటినీ కూల్చేస్తాం, విధ్వంసం చేస్తామంటూ గల్ఫ్ దేశాల్లోని జనానికి హెచ్చరిక జారీ చేసింది ఇరాన్. ఇరాన్ వార్నింగ్ ఇచ్చిన క్రమంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాలను కలిపే 25 కిలోమీటర్ల అతిపెద్ద వంతెనని మూసేసింది. ఆ బ్రిడ్జిపై రాకపోకలను నిషేధించింది ప్రభుత్వం. ట్రంప్ కూడా ఇరాన్ తన పద్ధతి మార్చుకోవాలని వరుసగా వార్నింగ్స్ ఇస్తున్నారు. లేకపోతే ఆ దేశంలోని చమురు, ఇంధన వనరులను అమెరికా తన స్వాధీనంలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు. తద్వారా భారీగా డబ్బు సంపాదించుకోవచ్చని కూడా ట్రంప్ వివరించడం విశేషం. దీంతో ఈ ఒక్క రాత్రిలో ఇరాన్ మొత్తాన్ని తుడిచిపెట్టేయగల సామర్థ్యం అమెరికాకు ఉందని మరోసారి హెచ్చరించారు. I can tell you they're negotiating, we think, in good faith. We're going to find out. We're getting the help of some incredible countries that want this to be ended because it affects them also. A lot of people are affected by this. But we're giving them till tomorrow, 8 o'clock Eastern Time. And after that, they're going to have no bridges. They're going to have no power plants. Stone Ages, yeah. ఇరాన్ను ఒక్క రాత్రిలో నామరూపాలు లేకుండా చేసేందుకు ఇప్పటికే అమెరికా రంగంలోకి దిగింది. వైమానిక దళం భీకర దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ రాజధాని టెహరాన్లోని IRGC అండర్ గ్రౌండ్ హెడ్ క్వార్టర్స్ ను లక్ష్యంగా చేసుకుని B-2 బాంబర్లతో అమెరికా విరుచుకుపడింది. ఈ దాడిలో అత్యంత శక్తివంతమైన బంకర్, బస్టర్ బాంబులను ఉపయోగించినట్టు తెలుస్తోంది. అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. అమెరికాలోని వైట్ మ్యాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బయలుదేరిన B-2 బాంబర్ విమానాలు సుమారు 36 గంటల పాటు నిరంతరాయంగా ప్రయాణించి ఇరాన్ సరిహద్దుల్లోకి ప్రవేశించాయి. ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడానికి వాడే అత్యంత భారీ బంకర్, బస్టర్ బాంబులను నేరుగా IRGC సీనియర్ కమాండర్లు సమావేశమైన రహస్య అండర్ గ్రౌండ్ బంకర్లపై జారవిడిచారు. ఈ దాడిలో ఆ స్థావరం పూర్తిగా నేలమట్టమైందని అమెరికా అధికారులు ధృవీకరించారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ నూతన సుప్రీం నేత ముజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై సంచలన వార్తలు వెలువడుతున్నాయి.
మొజ్దబా ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని, కోమ్లోని ఒక రహస్య ప్రాంతంలో ఆయనకు అత్యవసర చికిత్స జరుగుతోందని తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు సేకరించిన ఈ సమాచారాన్ని గల్ఫ్ దేశాలతో కూడా పంచుకున్నట్లు సమాచారం. ఈ వార్తలు నిజమైతే యుద్ధ సమయంలో ఇరాన్ నిర్ణయాలు తీసుకునే అత్యున్నత నాయకత్వం ప్రస్తుతం స్తంభించిపోయిందని అర్థమవుతోంది. యుద్ధం ఇలాగే కొనసాగితే అంతర్జాతీయ వాణిజ్యం నిలిచిపోతుంది. చమురు కోసం భారత్ ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఫలితంగా రవాణా వ్యవస్థ స్తంభించి పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరతాయి. ఇక దిగుమతులు ఆగిపోవడంతో దేశీయ పరిశ్రమలు పుంజుకుంటాయి. మేక్ ఇన్ ఇండియా అనేది నినాదం నుండి జీవన విధానంగా మారుతుంది. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే భారత్ వంటి భారీ జనాభా ఉన్న దేశానికి అది ఒక పెద్ద పరీక్ష. కానీ భారత్ తనకున్న సహజ వనరులు, యువశక్తి మరియు మేధో సంపత్తితో ఆ సంక్షోభాన్ని తట్టుకొని నిలబడగలదు.